ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులకు పొట్టకొట్టే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 2131ని తక్షణమే రద్దు చేయాలని ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 16న లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ తెలియజేశారు. స్థానిక హనుమాన్పేటలోని దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై ఈ నెల 16వ తేదీ విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ వరద బాధిత ఆటో కార్మికులకు వరద సహాయం 25,000 రూపాయలకు పెంచాలని కోరారు. అలాగే జరిమానా పేరుతో కార్మికులపై భారాలు మోపే జీవో 21, జీవో 31ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి గూడెల జనార్దన్, ఎంకచ్చి తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని జరిమానాల పేరుతో అపరాధ రుసుము పేరుతో కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్న జీవో నంబర్ 21, 31లను రద్దు చేయాలని చెప్పి కోరుతూ 16వ తేదీ శనివారం లెనిన్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆటో కార్మికుల నిరసన ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. నిన్ననే వరద బాధిత సహాయం అందనటువంటి ఒక ఆటో కార్మికుడు చాలని సహాయంతో ఫైనాన్షియల్ వేధింపులు భరించలేక తన ఆటోని తానే తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి సింగనగర్లో చూసాం. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ పక్కన ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి వరద బాధితుల సహాయాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఆటో కార్మిక రంగాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, ఆటో కార్మికుల సమస్యను అమలు చేస్తామని చెప్పి. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలపైన మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి కోరుతూ, వాగ్దానం అమలు చేయాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి 16వ తేదీన జరిగే లెనిన్ సెంటర్లో జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా ఆటో కార్మిక లోకానికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాత్రికేయ సమావేశంలో విజయవాడ ఆటో వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రా రాములు, అలాగే జనార్దన్, సుబ్రహ్మణ్యం, వెంకచ్చి, చారి, అలాగే ఇతర మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందువల్ల ఆటో కార్మికుల సమస్యలపైన ఆటో కార్మికులు భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పేసి కోరుతున్నాం.